శారద అయితే ఇంక దేవ అలాగే మిథున అక్కడ పెట్టేసి వెళ్ళిన బట్టలను తీసుకొని అయితే చాలా సంతోషపడుతూ ఇంకా బట్టలను తీసుకొని వెళ్ళి సత్యమూర్తికి కూడా కనిపించకుండా ఆ బట్టలను అయితే దాచేస్తుంది. ఇంక ఇదంతా అయితే ఇంకా ప్రమోదిని కూడా అలాగే ఆనంద్ ఇద్దరు చూసి చాలా సంతోషిస్తారు. అత్తయ్యలో ఇప్పుడిప్పుడే మెల్లగా మార్పు వస్తుంది దేవ విషయంలో. అయినా దేవ అంటే చాలా ఇష్టం కదండి అత్తయ్య గారికి అని చెప్పనని. ఏదైతే ఏముంది చిన్నోడు కూడా మనతో పాటే కలిసి ఉంటే అదే నాకు సంతోషం అని చెప్పని ఆనంద్ అయితే అంటాడు. ఇంకా దేవా మిథున విషయంలో ఇంకా హర్షవర్ధన్ మాట్లాడిన మాటలైతే చాలా బాధ పెడతాయి మిథునని దేవాని. తను ఒక రౌడీ కానీ ఇప్పుడు మారిపోయాడు అంటే తను నువ్వెలా నమ్ముతున్నావు అని చెప్పనని ఇంకా అదే మాటలు గుర్తు తెచ్చుకొని అప్పుడు ఇంక లలిత అయితే దానికి మాట్లాడుతుంది. అవును ఒకప్పట్లో రౌడీ అన్నారు, ఇప్పుడేమో ఆటో డ్రైవర్ అన్నాడు, ఏమో రేపు ఒకవేళ బిజినెస్ మ్యాన్గా కూడా ఉండొచ్చు నా అల్లుడు అని చెప్పి అంటూ ఉంటే నన్ను ఇంకా మాట్లాడొచ్చొద్దు లలిత నువ్వు అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా అమ్మ నాన్నకు బట్టలు తీసుకొని వచ్చి ఇంకా మిథునకైతే మాత్రం తన గాజులు అయితే తీసుకొని వస్తాడు. నాకు నీకు చిన్న వస్తువు తెచ్చానని ఫీల్ అవుతున్నావా అంటే భర్త చేత్తో ఏది తెచ్చినా అది ఆడవాళ్ళకి చాలా సంతోషం అండి, అది చిన్న పెద్ద అని చెప్పని చూడరు అని అయితే తను అంటుంది. ఇంకా అలా తెచ్చిచ్చిన తర్వాత తను చాలా సంతోషపడి ఇంకా మిథునతో నా గెలుపుకి ఇది ఇప్పుడు నీ మనసులో ఎలా ఉంది చెప్పు దేవా అని చెప్పి అంటుంది. నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది మిథున అని చెప్పని అంటూ ఉంటే ఇంకా దేవా కూడా అయితే నాలో ఈ మార్పుకి కారణమే నువ్వు, అయినా నీకు తేకుండా చిన్న వస్తువు తెచ్చాను ఏదన్నా అనుకుంటావు అని అనుకున్నాను, కానీ నువ్వు దానికి కూడా సర్ది చెప్పుకొని నా బట్ట తెచ్చిచ్చిందే నాకు సంతోషంలే అని అన్నావు చూడు, ఆ మాటతో ఇంకా నా మనసు దోచేసావు మిథున అంటే, అయ్యో శ్రీవారు ఇప్పుడే కాదు నేను ఎప్పుడో నీ మనసు దోచా, కానీ మీరే కాస్త లేటుగా చెప్పారు నాకు అంతే, నేనేమో ముందుగానే మీకు చెప్పేశాను నా మనసులో మీరే ఉన్నారని, మీ దగ్గర నుంచే నాకు రెస్పాన్స్ రాలేదు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా ఉదయాన్నే అయితే సత్యమూర్తి